నమస్తే. వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ సిలబస్లో భాగంగా ఉన్న ఇండియన్ ఎకానమీ అండ్ బేసిక్స్ ఆఫ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క పార్ట్ 2 లెక్చర్ ఇది. ఆల్రెడీ నేను పార్ట్ 1లో కొన్ని బేసిక్స్ని కవర్ చేశాను. ఆ పార్ట్ 1 లెక్చర్ వీడియోని కమెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ చూడని వాళ్ళు ఈ లెక్చర్ అయ్యాక చూడండి. సో ఇది పార్ట్ 2. దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ని నేను చేశాను. 5 ఇయర్ ప్లాన్స్, నెక్స్ట్ కొన్ని బడ్జెట్ నుంచి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇంపార్టెంట్వి, అలాగా బ్యాంకింగ్ సంబంధించి ఆర్బీఐకి సంబంధించి కొన్ని టర్మ్స్, డెఫినేషన్స్ అవన్నీ కూడా కవర్ చేశాను ఈ లెక్చర్లో. సో చూడండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ 5 ఇయర్ ప్లాన్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్? సో వ్యవసాయం అండ్ సాగునీటిపై ప్రధానంగా దృష్టి పెట్టిన 5 ఏళ్ల ప్రణాళిక ఏది? 5 ఇయర్ ప్లాన్ ఏది అంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్. సో ఈ 5 ఇయర్ ప్లాన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 1951 నుంచి. ఏ కంట్రీ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాము అంటే సోవియట్ యూనియన్. అప్పట్లో సోవియట్ యూనియన్, ఇప్పుడు రష్యా ఉంది కదా అది. సో వాళ్ళ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి 5 ఇయర్ ప్లాన్స్ని తీసుకున్నామన్నమాట. సో ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ 1951 నుంచి 56 వరకు జరుగుతుంది. హారత్ దోమర్ మోడల్, HARROD, హారత్ DOMAR, హారత్ దోమర్ మోడల్ అని అంటారు. దాన్ని బేస్ చేసుకొని ఈ ప్లాన్ ఉంటుంది. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మోడల్? సో సెకండ్ 5 ఇయర్ ప్లాన్ 1956 నుంచి 61 వరకు జరుగుతుంది. మెహలనోబిస్ మోడల్ పైన ఇది బేస్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఏ 5 ఇయర్ ప్లాన్ హెవీ ఇండస్ట్రీస్కి ప్రాధాన్యత ఇచ్చింది అంటే భారీ పరిశ్రమలు ప్రాధాన్యత ఇచ్చిందంటే సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో ఇండస్ట్రీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఫస్ట్ ఏమో అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, సెకండ్ దాంట్లో ఏమో ఇండస్ట్రీ పైన. నెక్స్ట్, థర్డ్ 5 ఇయర్ ప్లాన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్. మన ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, ఆహార ధాన్యాలు అంటే రైస్, వీట్, పల్సెస్, ఇవంతా వీటి కోసం వేరే కంట్రీల పైన ఆధారపడకుండా మనంతట మనమే సెల్ఫ్ సఫిషియంట్ అవ్వాలి, సెల్ఫ్ రిలయన్స్ అవ్వాలి అని టార్గెట్ పెట్టుకుంటారు థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో 1961 నుంచి 66 వరకు. సో నెక్స్ట్ చూడండి, 1961 నుంచి 66 వరకు థర్డ్ 5 ఇయర్ ప్లాన్ జరుగుతుంది కదా. నెక్స్ట్ ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్కి 3 ఇయర్స్ గ్యాప్ వస్తుందన్నమాట. అంటే 1966 నుంచి 69 వరకు యాన్యువల్ ప్లాన్స్ అనేవి వస్తాయి. యాన్యువల్ ప్లాన్స్, 5 ఇయర్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయరు. ఎందుకు అంటే ఆ థర్డ్ 5 ఇయర్ ప్లాన్ చాలా ఫెయిల్ అవుతుంది. ఆ టైంలోనే మనకు ఇండియా చైనా వార్ వస్తుంది 1962లో. నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ వార్ వస్తుంది 1965లో. తర్వాత విపరీతమైన కరువు కాటకాలు అంటే డ్రాట్స్, విపరీతమైన కరువు ఉండేది. సో ఆ థర్డ్ ఇయర్ ప్లాన్ అనేది ఫెయిల్ అవుతుంది. దాని తర్వాత 1966 నుంచి 69 వరకు యాన్యువల్ ప్లాన్స్, ఒక్కొక్క సంవత్సరంకి ఒక్కొక్క ప్లాన్ లాగా తీసుకొని వస్తారు. దాని తర్వాత ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ 1969 నుంచి 74 వరకు వస్తుందన్నమాట. సో ఈ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే గ్రోత్ విత్ స్టెబిలిటీ అండ్ సెల్ఫ్ రిలయన్స్, స్థిరత్వంతో కూడిన అభివృద్ధి మరియు స్వావలంబన. నెక్స్ట్, ద స్లోగన్ గరీబీ హటావో ఏ 5 ఇయర్ ప్లాన్కి అసోసియేట్ అయి ఉంది అంటే గరీబీ హటావో అంటే పేదరికాన్ని నిర్మూలించండి అని దాని మీనింగ్. గరీబీ అంటే పేదరికం కదా, హటావో అంటే తొలగించడం. సో ఈ స్లోగన్ అనేది ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో చాలా గట్టిగా తీసుకున్నారు. పావర్టీ పైన ఎలాగైనా పావర్టీని ఎరాడికేట్ చేయాలి ఇండియా నుంచి అని. సో గరీబీ హటావో ఏ ప్లాన్లో భాగంగా చెప్పారు అంటే ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ ఆ టైంలోనే 20 పాయింట్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని వస్తుంది గవర్నమెంట్, 20 పాయింట్ ప్రోగ్రామ్. నెక్స్ట్, విచ్ స్లోగన్ ఈజ్ హెవీలీ అసోసియేటెడ్ విత్ ద సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్? సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్ అంటే 1980 నుంచి 85 వరకు జరుగుతుంది కదా. సో దానికి సంబంధించిన స్లోగన్ ఏంటి అంటే డైరెక్ట్ అటాక్ ఆన్ పావర్టీ. మనం చూసుకుంటే ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో పావర్టీ, గరీబీ హటావో అంటాం. నెక్స్ట్ సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్లో దాన్ని ఇంకా ఎక్కువ స్ట్రెంథెన్ చేశారనమాట, డైరెక్ట్ అటాక్ ఆన్ పావర్టీ అని.
నెక్స్ట్ 7th 5 ఇయర్ ప్లాన్ మెయిన్గా దేనిపైన ఫోకస్ చేసింది అంటే సోషల్ జస్టిస్ అండ్ మోడర్నైజేషన్. ఈ 5 ఇయర్ ప్లాన్ 1985 నుంచి 90 వరకు జరిగింది. నెక్స్ట్ ఎకనామిక్ లిబరలైజేషన్ పాలసీస్ వర్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ విచ్ 5 ఇయర్ ప్లాన్. ఎకనామిక్ లిబరలైజేషన్ అంటే ఆర్థిక ఉదారవాద విధానాలు. అదే మనకు ఎల్పిజి రిఫార్మ్స్ అంటారు చూడండి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అని 1991 ఆ టైంలో పివి నరసింహారావు గారి ప్రైమ్ మినిస్టర్షిప్లో ఈ లిబరలైజేషన్ పాలసీస్ తీసుకొని వస్తారు కదా. సో ఏ 5 ఇయర్లో భాగంగా తీసుకొని వచ్చారు అంటే 8th 5 ఇయర్ ప్లాన్లో ఈ ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకొని వచ్చారనమాట. నెక్స్ట్ 9th 5 ఇయర్ ప్లాన్ గేవ్ ప్రయారిటీ టు. 9th 5 ఇయర్ ప్లాన్ 1997 నుంచి 2002 వరకు ఉంది. సో దేనిపైన ఎక్కువ ఫోకస్ చేసింది అంటే హ్యూమన్ డెవలప్మెంట్ విత్ గ్రోత్, మానవ అభివృద్ధితో కూడిన వృద్ధి. నెక్స్ట్ విచ్ 5 ఇయర్ ప్లాన్ టార్గెటెడ్ ఆన్ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 8%. సో యావరేజ్గా యాన్యువల్ గ్రోత్ రేట్ 8% ఉండాలి అని టార్గెట్ చేసిన 5 ఇయర్ ప్లాన్ ఏంటి అంటే 10th 5 ఇయర్ ప్లాన్ 2002 to 2007. నెక్స్ట్ ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ వాజ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ విచ్ 5 ఇయర్ ప్లాన్. ఏ 5 ఇయర్ ప్లాన్కి ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అది ఆబ్జెక్టివ్గా ఉన్నింది అంటే 11th ప్లాన్, అదే 11వ 5 ఏళ్ల ప్రణాళిక 2007 నుంచి 2012 వరకు నింది. నెక్స్ట్ 12th 5 ఇయర్ ప్లాన్ ఏం ఎంఫసైజ్ చేసింది అంటే 12th 5 ఇయర్ ప్లాన్ ఫాస్టర్, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ 2012 to 2017 మధ్య ఈ ప్లాన్ ఉన్నింది. సో ఇదేంటి అంటే 2012 to 2017 వరకు ఉండాలి, కానీ 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కదా. సో ఈ 12th 5 ఇయర్ ప్లాన్ ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో విచ్ వాజ్ ద లాస్ట్ 5 ఇయర్ ప్లాన్ అంటే ఏదవుతుంది, ఈ 12th 5 ఇయర్ ప్లానే అవుతుంది. నెక్స్ట్ విచ్ 5 ఇయర్ ప్లాన్ వాజ్ టర్మినేటెడ్ 1 year బిఫోర్ కంప్లీషన్. 5th 5 ఇయర్ ప్లాన్ 1 year అంటే 1980 వరకు ఉండాలి, 1980 వరకు నిండాలి, కానీ 1978-79 ఆ టైంలోనే 1 year ముందే టర్మినేట్ అయిపోతుంది అనమాట. ఆ ప్లాన్ ఏంటి అంటే 5th 5 ఇయర్ ప్లాన్. నెక్స్ట్ నీతి ఆయోగ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్. ఏ సంవత్సరంలో నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేశారు ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ అంటే 2015లో, ప్రెసైజ్గా అంటే January 1, 2015 నుంచి నీతి ఆయోగ్ ఒక థింక్ ట్యాంక్ అనమాట. నీతి ఆయోగ్ అనేది ఒక థింక్ ట్యాంక్. దీని యొక్క చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ గారే ఉంటారు. ఏ ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఆ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ చైర్మన్గా ఉంటారు. ప్రస్తుతం CEO ఎవరు అంటే నిధి చిబ్బర్ గారు ఉన్నారు CEOగా. నెక్స్ట్ ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ని తీసుకొని వస్తుందన్నమాట నీతి ఆయోగ్. సో కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమాఖ్య వ్యవస్థ. హూ ఈజ్ ది ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ప్రకారము ఇండియాలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ తగ్గిపోయిందంట. 2005-2006లో 55.3% ఉండేది. ఇప్పుడు 2022-23కి ఎంత పర్సంటేజ్కి పడిపోయింది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే బహుముఖ పేదరిక సూచి అంటే 11.28% తగ్గిందంట. అంటే పావర్టీ నాట్ జస్ట్ ఫినాన్షియల్గా కాదు, మొత్తం వాళ్ళకి ఫుడ్ సరిగ్గా లేకపోయినా, ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోయినా, ఏ ఫ్యాక్టర్లైనా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తుందన్నమాట మల్టీ డైమెన్షనల్ పావర్టీ. వాళ్ళకి హౌసింగ్ లేకపోయినా, ఒక షెల్టర్ ఏం లేకపోతే, ఇవన్నీ కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ కిందకు వస్తుంది. నెక్స్ట్ ద టోటల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా స్టూడ్ ఎట్ నియర్లీ హౌ మెనీ క్రోర్ పర్సన్స్ ఇన్ సెకండ్ క్వార్టర్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 26. అంటే టోటల్ ఎంప్లాయ్మెంట్ 15 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు ఉద్యోగస్తులుగా ఏదైనా ఒక పని చేసుకుంటూ బ్రతుకుతున్నవారు మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు అంటే 56.2 crore మంది ఉన్నారంట. 56.2 crore పీపుల్.
నెక్స్ట్ రీసెంట్ ఎకనామిక్ డేటా ప్రకారం సర్వీసెస్ సెక్టర్ ఉంది కదా, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సర్వీసెస్ సెక్టర్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఐటీ ఇండస్ట్రీ ఉంది, అది సర్వీసెస్ సెక్టర్. బ్యాంకింగ్ సర్వీసెస్ కింద వస్తుంది, టూరిజం సర్వీసెస్ కింద వస్తుంది, తర్వాత హోటల్స్ సర్వీసెస్ కింద వస్తుంది. ఇవన్నీ కూడా, ఇలాంటివంతా కూడా సర్వీస్ బేస్డ్ సెక్టర్ అనమాట. ఇదే లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు జీడిపి మన ఇండియాలో. ఎంత అంటే 53.6% కాంట్రిబ్యూషన్ ఉంది జీడిపిలో. అండ్ సర్వీసెస్ సెక్టర్లో మన ఇండియాలో 45% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో దాంట్లో 45% సర్వీసెస్ సెక్టర్లో ఎంప్లాయ్ అయి ఉన్నారనమాట. సర్వీసెస్ సెక్టర్లో. నెక్స్ట్ ఒక 27 అరౌండ్ % ఏమో అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో. నెక్స్ట్ 18 అరౌండ్ % ఏమో మ్యానుఫ్యాక్చరింగ్, అలా సెకండరీ సెక్టర్లో ఉన్నారు. నెక్స్ట్ ఇండియా యొక్క షేర్ గ్లోబల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో 2005లో 1% ఉన్నింది, అది 2024కి 1.8% అయింది. అంటే ఆల్మోస్ట్ నియర్ డబుల్ అయ్యింది. అలానే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఏమో 2% ఉండేది 2005లో. సో 2024-25 కల్లా ఆ టైంకి ఎంత అయ్యింది అని అడుగుతున్నారు. ఎంత అయింది అంటే 4.3% అయింది. సో టోటల్ ఎక్స్పోర్ట్స్ మన ఇండియాలో ఫినాన్షియల్ ఇయర్ 2025 ఎంత వాల్యూ చేస్తూ ఉన్నాయంటే, అంటే మన ఇండియా నుంచి మనం అమ్మే బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట వేరే కంట్రీస్కి ఎంత ఉంది అంటే $825.3 బిలియన్ ఉంది. ముఖ్యంగా ఎక్కువ మెజారిటీ దీంట్లో చూడండి, ఈ 825.3లో $387.6 బిలియన్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ నుంచే వస్తుంది. అంతే కదా, మన ఇండియా నుంచి బయట సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎంతమంది బయట కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు, అది సర్వీసెస్లో భాగంగానే. ఇప్పుడు డాక్టర్స్గా వర్క్ చేస్తున్నారు, హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా మనది ఏంటి అంటే మన కంట్రీ నుంచి సర్వీస్ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది, సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇండియా రిమైన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రెసిపియంట్ ఆఫ్ రెమిటెన్సెస్ విత్ ఇన్ఫ్లోస్ ఆఫ్ నియర్లీ హౌ మచ్ ఇన్ ఫిస్కల్ ఇయర్ 2025. మన ఇండియా ఏమో ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట రెమిటెన్సెస్ రిసీవ్ చేసుకోవడంలో. అంటే విదేశీ నగదు పంపకాలు. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ బయట కంట్రీస్లో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇండియాకి డాలర్స్ కానీ యూరోస్ కానీ పంపిస్తారు కదా, అది ఏంటది రెమిటెన్సెస్ అంటారు దాన్ని. రెమిటెన్సెస్లో మనం ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం వరల్డ్ మొత్తంలో. సో దాని వాల్యూ ఎంత అంటే ఫిస్కల్ ఇయర్ 2025లో $135.4 బిలియన్ ఉంది. $135.4 బిలియన్. ముఖ్యంగా మనకి సోర్సెస్ ఏవేవి అంటే యునైటెడ్ స్టేట్స్, యుఏఈ, యూకే, ఈ కంట్రీస్ నుంచి మనకి ఎక్కువ రెమిటెన్సెస్ వస్తున్నాయన్నమాట. నెక్స్ట్ ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రీచ్డ్ నియర్లీ హౌ మచ్ ఇన్ జనవరి 2026 ప్రొవైడెడ్ అండ్ ఇంపోర్ట్ కవర్ ఆఫ్ అబౌట్ 11 months. సో మనము ఇప్పుడు చూడండి, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి ఫారెన్ బ్రాండ్స్ నుంచి, ఇప్పుడు ఫారెన్ నుంచే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా మనం ఏ రూపంగా వాళ్ళకి డబ్బులు పే చేయాలి అంటే డాలర్స్లో డబ్బులు పే చేయాలి. డాలర్స్లో కానీ వేరే కరెన్సీలో, రూపీస్లో చేయలేం. సో మనకు డాలర్స్ కావాలి. మన ఇండియాలో మన గవర్నమెంట్ దగ్గర మన దగ్గర డాలర్స్ ఉండాలి. ఆ డాలర్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఉంటుంది. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ జనవరి 2026 కల్లా ఎంత వాల్యూ ఉంది అంటే $701.4 బిలియన్ వాల్యూగా ఉందంట, విచ్ ఈస్ అ గుడ్ థింగ్, వెరీ గుడ్ థింగ్. ఇంత అమౌంట్ మనం 11 months వరకు సస్టైన్ అవ్వగలుగుతాం ఏదైనా ఇంపోర్ట్స్ చేసుకొని మనం ఆ ఇంపోర్ట్స్కి పే చేయాలి అంటే నెక్స్ట్ 11 months వరకు కూడా. నెక్స్ట్ ఇండియా reduced its general government debt to GDP ratio by how many percentage points since 2020 while continuing high public investment? ఏం లేదు, చాలా సింపుల్ ఈ క్వశ్చన్. ఈ డెట్ టు జీడిపి రేషియో అంటారు కదా, డెట్ అంటే ఏంటి? అప్పులు జీడిపిలో ఎంత భాగంగా ఉంది. ఇప్పుడు జీడిపి ₹100 ఉంటే మీ అప్పుల శాతం ఎంత ఉంది? ఒక 20 ఉందా, 30 ఉందా, ఎలా ఉంది? సో డెట్ టు జీడిపి రేషియో అనేది 2020 నుంచి ఎంతకు పడిపోయింది ఇప్పుడు అంటే 7.1 percentage points పడిందనమాట. అంటే మంచి విషయమే కదా. ఇప్పుడు ₹100 మీ విలువ, మీ దగ్గర ఉండే విలువ ₹100. దీంట్లో ఈ ₹100 మీరు ₹20 అప్పుగా తీసుకున్నదే.
దాంతో పోల్చుకుంటే ఒక 10 రూపాయలు అప్పుగా తీసుకునింది బెటర్ కదా. సో అదే ఇక్కడ చెప్తుంది సింపుల్ లాంగ్వేజ్లో. అంటే 2020 నుంచి కోవిడ్ టైం నుంచి ఈవెన్ గవర్నమెంట్ హై పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, అంటే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నా, పబ్లిక్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా, అంత ఖర్చు అవుతున్నా కూడా డెట్ టు జీడిపి రేషియోని తగ్గించగలిగాము అని చెప్పడమే అన్నమాట ఈ పాయింట్. ఇవంతా కూడా నేను ఎకనామిక్ సర్వే నుంచి తీసుకొని ఇచ్చాను ఈ క్వశ్చన్స్. సింపుల్ వే, ఏం పెద్ద కష్టం కాదు. నెక్స్ట్, యూనియన్ బడ్జెట్ 2026-27 యొక్క థీమ్ ఏంటి అని అంటున్నారు. థీమ్ ఏంటి అంటే యాక్షన్ ఓవర్ అంబివలెన్స్, రిఫార్మ్ ఓవర్ రెటోరిక్, పీపుల్ ఓవర్ పాపులిజం. అంటే సందిగ్ధతపై చర్య, వాగ్దానాలపై సంస్కరణలు, ప్రజాహితానికి ప్రాధాన్యం. అంటే ఎక్కువ మాట్లాడకుండా మన చేతల్లో చూపిద్దాము, సంస్కరణలు తీసుకొని వద్దాము అని, యాక్షన్ ఓరియంటెడ్గా పనిచేద్దాము అన్నట్లు దీని మీనింగ్. నెక్స్ట్, బడ్జెట్ ప్రకారము టోటల్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఏంటి గవర్నమెంట్కి 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి అంటే 53,47,315 crore రూపీస్, 53,47,315 కోట్ల రూపాయలు ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఫర్ ద గవర్నమెంట్ అంట. నెక్స్ట్, గవర్నమెంట్ రిసీట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ ఆర్ ఎస్టిమేటెడ్ అట్ నియర్లీ హౌ మచ్. రుణాలను మినహాయించి, ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ అంటే ఏంటి, అప్పులు తీసుకోవడం, రుణాలు, అప్పులు, లోన్లు ఇవన్నీ వదిలేస్తే, అవి లెక్క పెట్టకుండా జస్ట్ గవర్నమెంట్కి వచ్చే రిసిట్స్, గవర్నమెంట్ యొక్క ఆదాయం ఎంత ఎస్టిమేట్ చేస్తున్నారు 2026-27కి అంటే 36,51,547 crore రూపీస్, 36,51,547 కోట్ల రూపాయలు. నెక్స్ట్, హౌ మచ్ అమౌంట్ విల్ ద సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ టు స్టేట్స్ ఇన్ 2026-27. సో ఈ సంవత్సరం గాను సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ కూడా షేర్ పంపిస్తుంది కదా. సో అది ఎంత విలువ చేసే మొత్తాన్ని బదిలీ చేయనుంది టు అన్ని స్టేట్స్, అన్ని రాష్ట్రాలకు అంటే 26,20,769 crore రూపీస్. నెక్స్ట్ చూడండి, రెవెన్యూ డెఫిసిట్ టార్గెట్ పెట్టుకున్నారు. ఎంత పర్సంటేజ్ ఆఫ్ జీడిపిగా టార్గెట్ పెట్టుకున్నారు 2026-27కి అంటే 1.5% రెవెన్యూ డెఫిసిట్ ఫార్ములా ఏంటి, టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిట్స్, RE మైనస్ RR. సో దీని యొక్క టార్గెట్ 1.5% ఆఫ్ జీడిపిగా విధించుకున్నారనమాట. నెక్స్ట్, ఫిస్కల్ డెఫిసిట్ అన్నారు. ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఎంత 2026-27కి యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అంటే 4.3% టార్గెట్ పెట్టుకున్నారు. సో ఫిస్కల్ డెఫిసిట్ ఫార్ములా ఏంటి, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్, అంటే అప్పుల్ని మినహాయించి, లోన్స్ని మినహాయించి ఏదైతే ఈ డెఫిసిట్ వస్తుందో అదనమాట. డెఫిసిట్ అంటే ఏంటి, డెఫిసిట్ అంటే లోటు. ఇప్పుడు మీకు 100 రూపాయల ఆదాయం ఉంటే మీరు 120 రూపీస్ ఖర్చులు చేస్తూ ఉన్నారు అంటే మీకు డెఫిసిట్ ఎంత, 20 రూపీస్. ఈ 20 రూపీస్ ఎక్కడొస్తుంది, మీకు వచ్చే ఆదాయం 100 రూపాయలే కానీ మీ ఖర్చులు 120 అంటే 20 రూపాయలు ఎక్కువ. ఈ 20 రూపాయలు మీరు ఎక్కడి నుంచో లోన్లు తీసుకుంటా ఉన్నారు, అప్పులు చేస్తున్నారు. సో అది ఏం క్రియేట్ చేస్తుంది, డెఫిసిట్ని క్రియేట్ చేస్తుంది. సో అలాగా ఫిస్కల్ డెఫిసిట్ అయితే బారోయింగ్స్ని మైనస్ చేయాలి, రెవెన్యూ డెఫిసిట్ అయితే ఓన్లీ రెవెన్యూ సైడ్వే తీసుకొని రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిట్స్ని చేయాలి. అలా డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటుంది. నెక్స్ట్, ఎంత ఎస్టిమేటెడ్ నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది 2026-27కి అంటే 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జాగ్రత్తగా చూడాలి క్వశ్చన్, ఇది నామినల్ జీడిపి గ్రోత్ రేట్ అంటున్నారు. రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఇంకొక క్వశ్చన్లో వస్తుంది, అక్కడ చెప్తాను. ఇక్కడ నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఇంత ఎస్టిమేట్ చేశారనమాట 10% ఫర్ ద ఇయర్ 2026 and 27. నెక్స్ట్, ఈ బడ్జెట్లో ఏ స్కీమ్కి హయ్యెస్ట్ అలొకేషన్ ఇచ్చారు యూనియన్ బడ్జెట్ 2026-27లో అంటే ఏ స్కీమ్కి అంటే వీబీజీ రామ్జీ. ఇంతవరకు ఎంజీ నరేగా ఉన్నింది కదా, ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, 100 days కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు దాని ప్లేస్లో వీబీజీ రామ్జీ వచ్చింది కదా, వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్.
సో ఈ యాక్ట్ రీప్లేస్ చేసేసింది కదా విబిజీ రామ్జీ. సో దీనికి హైయెస్ట్ అలొకేషన్ అనమాట బడ్జెట్లో. ఎంత అంటే 95,692 crore రూపీస్, అంటే 95,692 కోట్ల రూపాయలు ఈ విబిజీ రామ్జీ ప్రోగ్రామ్కి, స్కీమ్కి అలొకేట్ చేశారనమాట. నెక్స్ట్ రీసెంట్ ఎకనామిక్ డేటా, అంటే ఎకనామిక్ సర్వేలో ఉన్నింది ఇది. ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అని అడుగుతున్నారు. ఇది ఇంత పెద్ద పదం ఏదో అనుకొని ఏదో భయపడిపోకండి, నేను ఈజీగా చెప్తాను వినండి. ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే, మనలాంటి ప్రైవేట్ పర్సన్స్ ఉంటారు కదా, హౌస్ హోల్డ్స్, మనలాంటి కన్జ్యూమర్స్, మనము రోజువారీ వస్తువులపైన ఎంత ఖర్చు చేస్తున్నాం. రోజువారీ వస్తువులు అంటే ఏంటి, మీరు తీసుకునే ఫుడ్, అంటే మిల్క్ ప్యాకెట్లు కానీ ఏదైనా మీరు తీసుకునే ఫుడ్, తర్వాత మీరు రోజు యూజ్ చేసుకునే ఎలక్ట్రిసిటీ బిల్స్, తర్వాత మీరు ట్రావెల్ చేస్తారు బైక్స్ మొబిలిటీకి, అండ్ మీరు ఏమైనా కొనుగోలు చేస్తారు మొబైల్స్, ఏవో ఒకటి మీరు దేనిపైన స్పెండ్ చేస్తున్నారు, అంతే అన్నమాట. ఇది మనలాంటి వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో స్పెండ్ చేస్తున్నారు అంటే 61.5% ఆఫ్ జీడిపి. జీడిపిలో 100 రూపాయలు ఉంటే ఈ 100 రూపాయల్లో 61.5 రూపాయలు మనలాంటి వాళ్ళు ఏదైనా కొనుక్కొని ఖర్చు చేస్తున్నాం కదా, ఎక్స్పెండిచర్ ఖర్చు చేస్తున్నాం కదా, ఆ ఖర్చు ఈ 100 రూపాయల్లోకి వెళ్తుందన్నమాట. అలాగా. సో 61.5% ఆఫ్ జీడిపిగా ఉంది. అంటే ఏం చెప్తుంది ఇప్పుడు, ఇది పెరిగిందంట, 7% పెరిగింది. అంటే ఏంటి, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది, అంటే ప్రజల చేతిలో డబ్బులు ఉంది, అంటే మనలాంటి వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉంది, డిమాండ్ ఉంది మార్కెట్లో, డిమాండ్కి తగినట్లు సప్లై జరుగుతుంది. అంటే ఏంటి, ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. హైయెస్ట్ లెవెల్ సిన్స్ 2012 నుంచి ఇప్పటికీ హైయెస్ట్ లెవెల్ 7% ఇంక్రీజ్ అయిందంట ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ రీసెంట్ ఎకనామిక్ డేటా ప్రకారం గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ రిమైన్స్ స్టడీ అట్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. ఇది కూడా ఏదో అనుకోవద్దండి. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి, బిల్డింగ్స్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెషినరీ, ఇవంతా ఫిక్స్డ్ క్యాపిటల్ నుంచి వస్తుంది. ఇవంతా ఒక్కసారి దీన్ని కన్స్ట్రక్ట్ చేసి, ఇప్పుడు మెషినరీ ఒక్కసారి కొంటే ఎన్నో సంవత్సరాల వరకు ఇది మనకి ప్రోడక్ట్స్ ఇస్తుంది, మనకి ఇన్కమ్ వస్తుంది. అలానే ఒక్కసారి మంచి రోడ్లు వేస్తే ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి లాజిస్టిక్స్ ఈజీగా అవుతుంది, ట్రావెల్ టైం తగ్గుతుంది, ఎకానమీకి మంచి గ్రోత్ వస్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైతే మన క్యాపిటల్ పైన మన ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ మంచిగా ఇన్వెస్ట్ చేస్తుందో గవర్నమెంట్, ఆటోమేటిక్గా బయట నుంచి కంపెనీస్ వస్తాయన్నమాట. కంపెనీస్ వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టం చూపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, అవి కంపెనీస్ ఒక్కసారి పెడితే గవర్నమెంట్కి ట్యాక్స్లు వస్తాయి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఓవరాల్గా ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటుంది, అండ్ వాళ్ళు దాన్ని మళ్ళీ రివర్స్లో ఖర్చు చేస్తారు, మళ్ళీ ఎకానమీకి పంపిస్తారు. దీన్ని బట్టి ఏమవుతుంది, ఎకానమీ అనేది గ్రో అవుతుంది. సో దట్ ఈస్ ద జిస్ట్ అనమాట. సో ఇప్పుడు కానీ ఈ క్యాపిటల్ అనేది బాగా గవర్నమెంట్ కూడా క్యాపిటల్ ఫార్మేషన్ పైన ఎక్కువ స్పెండ్ చేయాలి. సో అది ఎంత ఉంది అంటే 30% ఉందంట జీడిపిలో. అట్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అంటే 30% ఉందంట జీడిపిలో. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ స్టడీగా ఉంది, పెరగలేదు, తగ్గలేదు. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వబడింది అంటే 1935లో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. April 1, 1935 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డే అనమాట. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్ చేసింది ఏ ఇయర్ అంటే 1949. నేషనలైజ్ చేయడం అంటే ఏంటి అంటే గవర్నమెంట్ చేతికి ఓనర్షిప్ని తీసుకోవడం, గవర్నమెంట్ ఆ ఓనర్షిప్ని తీసుకుంటుంది. ముందుగా ఏమో 1949కి ముందు ఆర్బీఐ అనేది ఒక ప్రైవేట్ షేర్ హోల్డర్స్ బ్యాంక్ అనమాట, అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న బ్యాంక్. సో 1949లో దాన్ని నేషనలైజ్ చేశారు. ఎవరిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ అని అంటారు అంటే హిల్టన్ యంగ్ని. సో హిల్టన్ యంగ్స్ కమిటీనే రికమెండ్ చేసిందనమాట ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేయాలి అని. నెక్స్ట్ విచ్ బాడీ రెగ్యులేట్స్ ద మానిటరీ పాలసీ ఇన్ ఇండియా. మానిటరీ పాలసీని రెగ్యులేట్ చేసే బాడీ ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫిస్కల్ పాలసీని రెగ్యులేట్ చేసేది ఫినాన్స్ మినిస్ట్రీ, అంటే గవర్నమెంట్ ఆర్బీఐ కాదు, ఆర్బీఐ వేరే, గవర్నమెంట్ వేరే. సో ఆర్బీఐ ఏమో మానిటరీ పాలసీని రెగ్యులేట్ చేస్తుంది. అంటే ఏంటి, మానిటరీ పాలసీ రెగ్యులేట్ చేయడం అంటే ఏంటి అంటే మన మార్కెట్లో ఎంత మనీ సప్లై ఉండాలి, ఎంత ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి,
ఇవన్నీ చూసుకునేది, ఆ టార్గెట్స్ చేసేది, ఆ రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్ అంతా కంట్రోల్లో పెట్టేది, ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ చూసుకునేది మానిటరీ పాలసీ అనమాట. అదే ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, ఈ ఫినాన్స్ మినిస్ట్రీ బడ్జెట్లు అవి చేస్తుంది కదా, అదంతా ఫిస్కల్ పాలసీ కింద వస్తుంది. ట్యాక్స్లు, బడ్జెట్ చేయడము, అలొకేషన్స్ చేయడం ఇవంతా చూసుకునేది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సో ఇలా మన కంట్రీని మేనేజ్ చేస్తారు. ద మానిటరీ పాలసీ కమిటీ డిసైడ్స్. సో ఈ పాలసీని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే మానిటరీ పాలసీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది, 6 మెంబర్ కమిటీ, అది 6 మెంబర్ కమిటీ. సో ఈ కమిటీ ఏం డిసైడ్ చేస్తుంది అంటే రెపో రేట్స్ని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్స్లో చూద్దాం రెపో రేట్ ఏంటి, ఇవంతా ఏంటి అని. నెక్స్ట్ ఎంతమంది ఉంటారు ఈ మానిటరీ పాలసీ కమిటీలో అంటే 6 మంది ఉంటారు. ముగ్గురేమో ఆర్బీఐ అఫీషియల్స్ అనమాట, ముగ్గురేమో ఆర్బీఐ అఫీషియల్స్, ఇంకో ముగ్గురు గవర్నమెంట్ నుంచి పంపిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. నెక్స్ట్ రెపో రేట్ ఇస్ ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ టు కమర్షియల్ బ్యాంక్స్. ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అవి ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ అంటే రుణాలు, షార్ట్ టర్మ్ పీరియడ్కి అంటే 1 ఇయర్ లోపల. సో ఈ పీరియడ్కి రెపో రేట్ బట్టి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ని విధించి రుణాలు ఇస్తుందన్నమాట కమర్షియల్ బ్యాంక్స్కి. దట్ ఈజ్ రెపో రేట్. సో ప్రస్తుతం ఎంత రెపో రేట్ ఉంది ఏప్రిల్ 2026 ఆ టైంకి అంటే 5.25% రెపో రేట్, నేను చెప్పేది రెపో రేట్. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది కదా, ఈ కమిటీకి చైర్మన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఉంటారు. గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరు గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఇప్పుడు ప్రస్తుతం నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది ఎవ్రీ 2 months వన్స్, ఎవ్రీ 2 నెలలకు ఒకసారి కూర్చొని డిసైడ్ చేసి రెపో రేటు ఇవంతా ఏం చేయాలి అని ఆలోచిస్తుంది, ప్రతి 2 months వన్స్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అంటే రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ బారోస్ ఫ్రమ్ బ్యాంక్స్. రెపో రేట్ ఏమో ఆర్బీఐ బ్యాంకులకి ఇస్తుంది, ఆర్బీఐ బ్యాంకులకి ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బ్యాంకులకి ఎంత రుణాలు ఇస్తుందో దానిపైన విధించే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రివర్స్ రెపో రేట్ ఏంటి అంటే ఈ చిన్న బ్యాంకులు ఆర్బీఐకి వడ్డీకి రుణం ఇస్తాయన్నమాట, ఆర్బీఐకి, ఇది కూడా షార్ట్ టర్మ్లోనే. సో అప్పుడు ఈ బ్యాంకులు విధించే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రివర్స్ రెపో రేట్. సో ప్రస్తుతం రివర్స్ రెపో రేట్ ఈ వీడియో చేస్తున్న టైంకి 3.35% ఉంది. నెక్స్ట్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అంటే ఏంటి. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అంటే ఇది ఎలా అంటే ఎమర్జెన్సీ టైంలో ఈ బ్యాంక్స్ ఉంటాయి కదా, కమర్షియల్ బ్యాంక్స్, ఏ కొలాటరల్స్ పెట్టకుండా అంటే ఏ తాకట్టు పెట్టకుండా ఆర్బీఐ వీటి నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసి దానిపైన ఇంట్రెస్ట్ ఇస్తుందన్నమాట. సో దట్ ఈజ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ప్రస్తుతం ఎంత ఉంది అంటే 5% దాకా ఉంది ఈ రేటు. సో ఈ ఆప్షన్ చూడండి, ఆర్బీఐ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ ఫ్రమ్ బ్యాంక్స్ వితౌట్ కొలాటరల్. నెక్స్ట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కూడా అంతే, ఎమర్జెన్సీ టైంలోనే ఇది కూడా టు బారో ఓవర్ నైట్ ఫండ్స్ ఫ్రమ్ ఆర్బీఐ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. అక్కడేమో కొలాటరల్ లేకుండా ఇక్కడ కొలాటరల్ పెట్టాలి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీలో. సో బారో ఓవర్ నైట్ ఫండ్స్ ఫ్రమ్ ఆర్బీఐ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్, అత్యవసర పరిస్థితుల్లో ఇప్పుడు బ్యాంక్స్ టు బ్యాంక్స్ కూడా తీసుకోవచ్చు, కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అలా బ్యాంక్స్ టు బ్యాంక్స్ కూడా ఇంకా డబ్బులు లేదు అన్నప్పుడు ఆర్బీఐ దగ్గరికి ఎమర్జెన్సీ టైంలో వెళ్ళొచ్చు అనమాట. అప్పుడే ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఎస్డిఎఫ్లు ఇలాంటివి వస్తాయి. నెక్స్ట్ బ్యాంక్ రేట్ అంటే ఏంటి. బ్యాంక్ రేట్ అంటే ఆర్బీఐ లెండ్స్ లాంగ్ టర్మ్ లోన్స్ టు కమర్షియల్ బ్యాంక్స్ వితౌట్ రీపర్చేజ్ అగ్రిమెంట్. అక్కడ రెపో రేట్ చూసారా, రెపో రేట్ ఏంటి, షార్ట్ టర్మ్కి రీపర్చేజ్ అగ్రిమెంట్. ఈ రెపోలో ఆర్ఈపీ వచ్చి రీపర్చేజ్ అనమాట, అగ్రిమెంట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ బ్యాంక్ రేట్ ఏంటి అంటే ఆర్బీఐ అప్పిస్తుంది బ్యాంక్స్కి ఫర్ లాంగ్ టర్మ్ అప్పిస్తుంది వితౌట్ రీపర్చేజ్ అగ్రిమెంట్ లేకుండా అప్పిస్తుంది. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్పిస్తుందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే బ్యాంక్ రేట్. ప్రస్తుతం బ్యాంక్ రేట్ అరౌండ్ 5.5% ఉంది. నెక్స్ట్ సిఆర్ఆర్ అంటే ఏంటి అన్నారు. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంకుకి 100 రూపాయలు డిపాజిట్లు వచ్చినాయి అనుకుందాం. 100 రూపాయలు డిపాజిట్లు వస్తే దీంట్లో ఖచ్చితంగా 4 రూపాయలు పక్కన పెట్టేయాలి, ఆర్బీఐ దగ్గర పెట్టేయాలి. ఈ 4 రూపాయలను అస్సలు లెండ్ చేయకూడదు. ఈ
బ్యాంకులు ఏం చేస్తాయి, బ్యాంకులకి డిపాజిట్లు వస్తూ ఉంటాయి. ఆ డిపాజిట్ని తిరిగి ఇంకొంచెం ఎక్కువ వడ్డీ రేట్లతో మళ్ళీ కస్టమర్స్కి లోన్లుగా ఇస్తుంది కదా, లోన్లుగా. అలా 100కి 100 రూపాయలు ఇచ్చేయకూడదు. ఎందుకంటే లోన్ తీసుకున్న వాళ్ళందరూ రీపే చేయరు, ఇంట్రెస్ట్ పే చేయరు. ఆ లోన్ పైన డిఫాల్టర్స్గా లోన్స్ ఎగ్గొట్టేసే వాళ్ళు ఉంటారు. సో అలా కాకుండా కొంచెం అమౌంట్ మొత్తం 100 రూపీసే లోన్స్గా తిరిగి ఇవ్వకుండా దీంట్లో 4 రూపాయలు సపరేట్గా పెట్టేయాలి. దాన్నే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. అది ఆర్బీఐ దగ్గర పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి. ఈ ఎస్ఎల్ఆర్ ఏంటి అంటే, ఇప్పుడు 100 రూపీస్ డిపాజిట్స్ ఉందన్నాను కదా, 4 రూపాయలేమో సిఆర్ఆర్కి పెట్టేయాలి. ఇప్పుడు ఎక్కడ ఇవ్వాలి, ఆర్బీఐకి ఇవ్వాలి. ఆర్బీఐ దగ్గర అలా పెట్టి ఉంచాలన్నమాట. ఆర్బీఐ దీనికి ఏమి ఇంట్రెస్ట్ ఇవ్వదు, ఏమి ఇవ్వదు. కానీ ఈ 4 రూపాయలు అనేది టచ్ చేయకుండా, బ్యాంక్స్ ఎమర్జెన్సీస్ టైంలో డిఫాల్ట్ అయిపోకుండా ఇలా సపరేట్గా పెట్టాలి. ఇంకొక 18 రూపాయలు, 100లో 4 వెళ్ళిపోయింది, ఇంకొక 18 రూపాయలని ఎస్ఎల్ఆర్గా పెట్టుకోవాలి. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. అంటే ఏంటి అంటే, ఈ 18 రూపాయల విలువైన గోల్డ్ కానీ, క్యాష్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఈ 100 రూపీస్లో అర్థమవుతుందా, 18 రూపీస్ వాల్యూ గల గోల్డ్ కానీ, క్యాష్ డబ్బులుగా కానీ, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్గా కానీ బ్యాంక్ దగ్గరే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అత్యంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఈ అమౌంటే మనకి ఇది వస్తుందన్నమాట. సో సేఫ్గా గవర్నమెంట్ యొక్క బ్యాంక్ యొక్క సేఫ్టీ కోసం 18 రూపీస్ ఏమో ఎస్ఎల్ఆర్, 4 రూపీస్ ఏమో సిఆర్ఆర్. ప్రస్తుతం ఉన్న రేట్స్ కూడా అంతే. సిఆర్ఆర్ ఏమో 4% ఆఫ్ టోటల్ డిపాజిట్స్ అనమాట. అండ్ ఎస్ఎల్ఆర్ ఏమో 18%గా ఉంది. నెక్స్ట్, విచ్ మానిటరీ పాలసీ టూల్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ మనీ సప్లైని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేసే మానిటరీ పాలసీ టూల్స్ ఇవన్నీ. రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవంతా కూడా అనమాట. నెక్స్ట్, ఇంక్రీజింగ్ రెపో రేట్ జనరలీ లీడ్స్ టు, రెపో రేట్ని పెంచుతూ ఉంది ఆర్బీఐ. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, లోన్స్ చాలా కాస్ట్ అయిపోతుంది, అంతే కదా. వడ్డీ ఇప్పుడు 2% వడ్డీ దగ్గర ఇచ్చేది 4% వడ్డీ చేసింది అంటే, మనలాగా అప్పులు తీసుకున్న వాళ్ళపైన భారం అయిపోతుంది రుణాలు. సో కాస్ట్లియర్ లోన్స్ అనమాట. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయింది అనుకోండి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఎక్కువ మనీ సప్లై, మార్కెట్లో ఎక్కువ మనీ సప్లై ఉంది. ఆ డబ్బులంతా లాగేయాలంటే ఏం చేస్తుంది, లాగేసి ఊరికే కాదు, మార్కెట్ని స్టెబిలైజ్ చేయడం కోసం ఈ ఆపరేషన్స్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఆర్బీఐ రెపో రేట్ని పెంచుతుంది, ఇంక్రీజ్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే లోన్స్ కాస్ట్లీ అవుతుంది. నెక్స్ట్, ఏ బ్యాంక్ని బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు. బ్యాంకులకే బ్యాంకర్ అనే బ్యాంక్ ఏంటి అంటే నథింగ్ బట్ ఆర్బీఐ. నెక్స్ట్, మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఏంటి అంటే టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎన్ష్యూర్ గ్రోత్. అంతే కదా, ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. హైపర్ ఇన్ఫ్లేషన్ అయిపోయింది అంటే మనము ఆఫ్రికన్ కంట్రీస్ లాగా అయిపోతాం. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్, కొన్ని కంట్రీస్లో చూస్తే వాళ్ళు ట్రక్స్లో మనీ తీసుకొని వచ్చి ఒక బ్రెడ్ ప్యాకెట్ కొంటారు. అదేంటది హైపర్ ఇన్ఫ్లేషన్. అలా ఉండకూడదు. ఇలా పర్టికులర్గా ప్రాపర్గా మానిటరీ పాలసీ రేట్స్ డిసైడ్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉండేది ఆర్బీఐ అనమాట. సో దాని యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎన్ష్యూర్ గ్రోత్. నెక్స్ట్, విచ్ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ ద హైయెస్ట్ షేర్ టు ఇండియాస్ జీడిపి. ఇండియాస్ జీడిపికి ప్రస్తుతం హైయెస్ట్ షేర్ ఉండేది సర్వీసెస్ నుంచి, అరౌండ్ 55%. ఇంతకుముందు చూసాం కదా 53.5. ఎప్పుడు ఇది మారుతూ ఉంటుంది, 53-55% మధ్యలో ఉంటుందన్నమాట ఎప్పుడు కానీ. నెక్స్ట్, ప్రైమరీ సెక్టర్ మెయిన్గా ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. అగ్రికల్చర్ అంటే మనకు తెలుసు ఫార్మింగ్ అండ్ కల్టివేషన్. అలైడ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, అనుబంధ కార్యకలాపాలు లైక్ పౌల్ట్రీ, ఫిషరీస్, ఇవంతా కూడా అనమాట దీని కింద వస్తుంది అలైడ్ యాక్టివిటీస్లో. నెక్స్ట్, సెకండరీ సెక్టర్ అంటే ఏంటి. సెకండరీ సెక్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా అది, తర్వాత మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఇవంతా కూడా సెకండరీ సెక్టర్లో వస్తుంది. టెరిషరీ సెక్టర్ ఈజ్ నథింగ్ బట్ సర్వీసెస్ సెక్టర్. ఐటీ ఇండస్ట్రీ, హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ ఆ ఇండస్ట్రీ, తర్వాత టూరిజం. కొన్ని దగ్గరలో టూరిజం వచ్చి సెకండరీ సెక్టర్ కింద వస్తుంది. ఇవన్నీ కూడా హాస్పిటల్ సంబంధించినది, టీచింగ్ అని ఇవంతా కూడా ఏంటి సర్వీస్ సెక్టర్లో వస్తుందన్నమాట. నెక్స్ట్, విచ్ బ్యాంక్ ఇష్యూస్ కరెన్సీ నోట్స్ ఇన్ ఇండియా. కరెన్సీ నోట్లు ఇష్యూ చేసేది ఆర్బీఐ.
ఆర్బీఐ అనమాట. ఏముంటుంది కరెన్సీ నోట్ పైన? ఆర్బీఐ గవర్నర్ యొక్క సైన్ ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ యొక్క సైన్ ఉంటుంది. అదే ₹1 నోట్ ఇష్యూ చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనమాట. ఆర్థిక మంత్రిత్వ శాఖ, అదే సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. దీనిపైన ఎవరి సైన్ ఉంటుంది అంటే ఫినాన్స్ సెక్రటరీ సైన్ ఉంటుంది. ఫినాన్స్ సెక్రటరీ సైన్. నెక్స్ట్, బ్యాంక్ నేషనలైజేషన్ ఇన్ ఇండియా ఫస్ట్ టుక్ ప్లేస్ ఇన్. బ్యాంక్స్ యొక్క నేషనలైజేషన్ ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు జరిగింది అంటే 1969లో 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేస్తారు. ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ టైంలో 14 బ్యాంక్స్ని. అలానే సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ 1980లో జరుగుతుంది. ఇంకొక 6 బ్యాంక్స్ని నేషనలైజ్ చేస్తారు. నెక్స్ట్, లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటే ఏంటి? లీడ్ బ్యాంక్ స్కీము 1969లో ఇంట్రడ్యూస్ చేస్తారు. లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది ఆర్బీఐగా ఇంట్రడ్యూస్ చేసిన ఒక స్కీమ్ అనమాట. దీన్ని బట్టి ఏంటి అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఒక పెద్ద బ్యాంక్ ఉండాలి, లీడ్ బ్యాంక్ అనేది. ఆ లీడ్ బ్యాంకు మిగిలిన చిన్న బ్యాంక్స్ అన్నీ డైరెక్షన్స్ అవన్నీ ఇస్తుందన్నమాట. ఎలా ఫంక్షన్ చేయాలి. అండర్ దిస్ బిగ్ బ్యాంక్ మిగిలిన బ్యాంక్స్ ఉంటాయి ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో. ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక లీడ్ బ్యాంక్ అనేది ఉండాలి అని ఇంట్రడ్యూస్ చేసింది 1969లో బై ఆర్బీఐ. నెక్స్ట్, ఏ బ్యాంక్ని ఇండియాస్ లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్ అంటారు అంటే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్ అనమాట. నెక్స్ట్, రీసెంట్ డేటా ప్రకారము జిఎస్టీ కలెక్షన్స్, గ్రాస్ జిఎస్టీ కలెక్షన్స్ ఏప్రిల్ టు డిసెంబర్ 2025 మధ్య ఎంత అమౌంట్ వరకు వచ్చాయి అంటే 17.4 lakh crore రూపీస్. సంవత్సరం ముందు కంటే ఇప్పుడు కూడా 6.7% గ్రోత్ ఉంది కలెక్షన్స్లో. నెక్స్ట్, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇండియాస్ బ్యాంకింగ్ సిస్టంలో డిక్లైన్ అయ్యింది టు వాట్ పర్సంటేజ్? ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి? ఇప్పుడు లోన్స్ తీసుకుంటారు, లోన్స్ తీసుకుని దానిపైన ఇంట్రెస్ట్ పే చేయరు. కొంతమంది ఇంట్రెస్ట్ పే చేయరు. ఎప్పటి వరకు? 90 days వరకు కానీ పే చేయకపోతే, ఇంకా 90 days దాటిపోతే ఆ లోన్స్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా డిక్లేర్ చేసేస్తారు. ఇలా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువైపోతే ఏమైపోతుంది? బ్యాంక్ యొక్క రెప్యుటేషన్ పడిపోతుంది. బ్యాంక్స్ క్లోజ్ చేయడానికి లీడ్ చేస్తుంది ఒక్కొక్కసారి. అండ్ ఏం చెప్తుంది? ఓవరాల్గా ఎకనామికల్ హెల్త్ బాగాలేదు ఆ కంట్రీలో అన్నట్లు అయిపోతుంది. కానీ ఈ క్వశ్చన్ ప్రకారము సెప్టెంబర్ 2025 కల్లా చాలా తగ్గిపోయిందంట గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఎంత పర్సంటేజ్ తగ్గింది అంటే 2.2% అంట. డిక్లైన్ కనిపించిందంట ఈ అసెట్స్లో. అంటే ఏంటి? ఇప్పుడు 100 రూపాయలని మీరు లోన్గా ఇస్తుంది బ్యాంక్, లోన్స్గా ఇచ్చేసింది 100 రూపాయలని. కానీ ఈ 100 రూపాయల్లో 97.8 రూపీస్ మాత్రమే తిరిగి బ్యాంక్కి వడ్డీల రూపంలో చేరిపోతాయి. మిగిలిన 2.2 రూపాయలు చేరదు. ఆ 2.2 రూపాయలని నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా డిక్లేర్ చేస్తారు. నెక్స్ట్, ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారము ఇండియాస్ రియల్ జీడిపి గ్రోత్ ఏంటి? ఫిస్కల్ ఇయర్ 2026కి ఎంత ప్రొజెక్ట్ చేశారు అంటే ఇక్కడ ఏం జాగ్రత్తగా చూడండి. రియల్ జీడిపి గ్రోత్, రియల్, నామినల్ కాదు. అక్కడ మనం ఫస్ట్ ఒక బిట్ చూసామే లెక్చర్ కొంచెం మధ్యలో ఉన్నప్పుడు, అది వచ్చి నామినల్ జీడిపి గ్రోత్ 10% అని ఎస్టిమేట్ చేశారు. ఈ రియల్ జీడిపి గ్రోత్ ఏమో 7.4% అని ఎస్టిమేట్ చేశారు. అకార్డింగ్ టు ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ 7.4% ఉంటుందంట జీడిపి గ్రోత్ ఫర్ ఫిస్కల్ ఇయర్ 26. నెక్స్ట్, ఫిస్కల్ ఇయర్ 27కి ఎంత రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది అని ప్రొజెక్ట్ చేశారు, అంచనా చేశారు అంటే 6.8% నుంచి 7.2% ఉండొచ్చంట నెక్స్ట్ ఇయర్, అంటే ఫిస్కల్ ఇయర్ 27కి. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్ ఈ లెక్చర్కి. రీసెంట్ డేటా ప్రకారము ఏ కంట్రీ మన ఇండియా యొక్క లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అయ్యింది? ట్రేడింగ్ పార్ట్నర్ అంటే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. వాళ్ళ నుంచి మనకు ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఇంపోర్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఆ వర్త్ ఎంత అంటే $151.1 billion వర్త్ ట్రేడింగ్ జరుగుతోంది ఆ కంట్రీతో. అది లార్జెస్ట్ పార్ట్నర్ మనకి. అది ఏంటి అంటే చైనా తర్వాత యుఎస్ఏ. ఫస్ట్ యుఎస్ ఉంది, మళ్ళీ చైనా ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది అనమాట. చైనాతో మనకి ఇంపోర్ట్సే ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ ఏమో అరౌండ్ $19 billion. మిగిలిందంతా ఇంపోర్ట్సే. అంటే చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చైనాకు డాలర్స్ ఇచ్చి.
కదా. సో ఇది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉన్నింది న్యూస్లో. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ నాకు తెలిసి ఎగ్జామ్లో యూజ్ అవుతుంది అనుకున్న ఎంసీక్యూస్ ఇవి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ పార్ట్ 1 కూడా నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు చూడని వాళ్ళు చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.